ఈరోజు ఈ ఎన్జిఓ కాలనీ ప్రాంతం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. అందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో కోలాహలంగా నిండిపోయింది. మన ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న తెలుగువాడు ఖ్యాతిని తల ఎత్తుకొని జీవించేలాగా చేసిన, దానికి ఆజ్యం పోసిన నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణకి ఈరోజు కుటుంబ సభ్యుల్లాగా అందరము ఈరోజు వచ్చి ఈ యొక్క పండుగని ఒక పండుగ చక్కగా నిర్వర్తించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఐకమత్యానికి మారు పేరుగా మన తెలుగు వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దానికి ప్రతిరూపంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఎంత విజయవంతం కావడానికి ఇక్కడ ఉన్న పెద్దలు, కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా స్థానిక కుటుంబ సభ్యులు అందరూ కూడా పూనుకొని ఇంతటి ఘన విజయాన్ని తీసుకొచ్చారు. దానికి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే మనందరినీ ఆశీర్వదించడానికి పైనుంచి స్వయంగా నందమూరి తారక రామారావు గారు దిగి వచ్చారా అన్నంత అద్భుతంగా ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. దానికోసంగా మనం డివిజన్ అధ్యక్షులైన అప్పారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క కమిటీ మెంబర్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నందమూరి తారక రామారావు గారి గురించి పెద్దలందరూ అనేక విషయాలు చెప్పారు. ఆయన అడుగడుగున ఆయన చరిత్ర ఒక ఆదర్శప్రాయం, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. అయితే అంతటి మహనీయుని జీవిత చరిత్ర అనేది ఒక పాఠ్య పుస్తకంగా వచ్చి మన భావితరాలందరూ అదొక లెసన్గా చదువుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. రానున్న కాలంలో పాఠ్య పుస్తకాల్లో ఆయన జీవిత చరిత్ర అనేది ప్రచురింపబడి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. తెలుగువాడిగా చాలా గర్వంగా ప్రతి ఒక్కరూ నేర్చుకుంటున్నప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి అని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాను. జనరల్గా ప్రతి ఒక్కరికి ఒక తండ్రిగా, ఒక అన్నగా ఆయన జీవించిన విధానం, ఆయన చూపించిన మార్గదర్శకం, నిర్దేశం అన్నీ కూడా చాలా గొప్పవి. అడుగడుగున ప్రతి ఒక్క దానికి కూడా ఆయన నిదర్శనంగా స్ఫూర్తిగా నిలుస్తారు. ఇక బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, లేదంటే ఒక జాతికి, ఒక మతానికి ఆయన అంకితం కాదు. ప్రతి ఒక్కరి వాడు ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం మన నందమూరి తారక రామారావు గారు. ప్రతి ఒక్కరి మనిషి ఈరోజు ప్రతి ఒక్క పేదవాడి మనసులో దైవంగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది తారక రామారావు గారు. ఈరోజు పథకాల పేరుతో బురుడి కొట్టించి ప్రజల్ని మాయ చేసిన నాయకులు పథకం అంటే ఏంటో తెలుసుకొని దాని నిర్వచనం ఏంటో చెప్పిన ఆ మహనీయుల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అప్పుడు వారికి అర్థమవుతుంది అసలు పథకం అంటే ఏంటి, ప్రజలంటే ఏంటి, పేదలంటే ఏంటి, వారికి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి అని. సో ఈరోజు అలా గుర్తు చేసుకునే ఒక భాగ్యాన్ని కల్పించిన మన నాయకులు ఏపీ యాదవ్ గారు, అదేవిధంగా ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రతి ఒక్కరూ ఇలా ఇటుగా వెళ్ళే ప్రతి ఒక్కసారి నుంచొని 2 నిమిషాలు ఆయనకి నమస్కారం పెట్టి వెళ్ళొచ్చు. ఎందుకంటే అది మనము ఒక తెలుగు వాడిగా మనం చేయాల్సిన కనీస బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడే తెలిసింది, పెద్దలు చెప్పారు, ఈ యొక్క ఎన్జిఓ కాలనీ మార్చి 18వ తారీఖున 1984న నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేశారు. సో అంతటి చరిత్ర గల ఈ యొక్క ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా ఆయన విగ్రహం లేకపోవడం బాధాకరంగా, ఇప్పుడు నా చేతుల్లో, నా ఆధ్వర్యంలో ఈరోజు ఆయన్ని ఇక్కడ కొలువు తీరేలాగా చేసినందుకు కూడా నాకు చాలా అదృష్టంగా, ఆనందంగా ఉంది. అలాంటి ఒక ఆలోచన కలిగి అది నా దాకా తీసుకొచ్చి ఈరోజు ఇంతటి సక్సెస్గా మనం పెట్టుకుని ఈ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చేలాగా చేసిన మన ఏపీ యాదవ్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని విజయవంతం చేసిన ఈ కార్యక్రమానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.